తండేల్ మూవీ ఈ February 7th రిలీజ్ అవబోతుందని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు OTT అండ్ అదర్ రైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్ నిషిత. ఐఎమ్ సుబ్బరాజు. సుబ్బరాజ్ గారు, OTT రైట్స్ అండ్ అదర్ రైట్స్, సో దీని గురించి మాకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి మీ దగ్గర నుండి. అంటే OTT రైట్స్ అనేది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కటి డైరెక్ట్గా ఛానల్స్ తీసేసుకుంటే కొన్ని మూవీస్ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో కానీ వీటిలో కానీ రిలీజ్ అవుతుంటాయి. కొన్ని ఏంటంటే థియేటర్కి రిలీజ్ అయ్యే మూవీస్ పోస్ట్ రిలీజ్ తర్వాత OTT ఛానల్స్ వాటిని రైట్స్ కొనుక్కుంటాయి. అలాగా ఇప్పుడు వచ్చే తండేల్ మూవీ ఏదైతే మీరు చెప్పినట్టు 7th రాబోతుందో దాని OTT రైట్స్ ని నెట్ఫ్లిక్స్ ఛానల్ దక్కించుకుంది. అండ్ నెట్ఫ్లిక్స్ ఉన్న మార్కెట్ మార్జిన్స్ ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు దగ్గర ఈ మూవీకి 45 crores వరకు OTT రైట్స్ అనేది బిజినెస్ జరిగిందని న్యూస్ అనమాట. సో అలా చూసుకుంటే మూవీ ఓవరాల్ గా బడ్జెట్ వచ్చి 75 crores. సో 60% ఆఫ్ ది మూవీ దీన్ని మనం టేబుల్ ప్రాఫిట్ అంటామండి. అంటే టేబుల్ ప్రాఫిట్ అంటే ఏంటంటే వాళ్ళు ఇంకా బిజినెస్ స్టార్ట్ అవ్వకుండానే వాళ్ళకి వచ్చిన బెనిఫిట్. ఇది మీరు అడిగిన OTT రైట్స్. తర్వాత మీరు అడిగిన శాటిలైట్ రైట్స్ గురించి మాట్లాడుకుంటే అది ఏదైతే ఛానల్స్ తర్వాత మనకి దీని మూవీని రిలీజ్ చేస్తారు వాళ్ళతో వేసుకునేప్పుడు మీరు కొన్ని మూవీస్ చూస్తే ఓన్లీ మా టీవీలోని ఏం చేస్తారంటే శాటిలైట్ రైట్స్ తీసుకుంటారు. సన్ నెట్వర్క్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు. అలాగా ఈ మూవీ కూడా శాటిలైట్ రైట్స్ జీ తీసుకుంది. నాకు ఏమనిపించింది అంటే మీరు మాట్లాడే మాటల నుంచి ఇప్పుడు మనం మూవీకి ఇప్పుడు ఆల్రెడీ మనం మూవీ తీసామని మనకు తెలుసు, మనమే రీచ్ అవ్వాలా OTTsకి, లేకపోతే అదేమన్నా ఆప్షన్ లాగా ఉంటుందా, లేకపోతే హౌ డస్ ఇట్ వర్క్? అంటే బ్యాక్ సైడ్ లో ఇది ఎవరికి తెలియదు, ఈ OTTs ఎవరు ఎట్లా తీసుకుంటారు, మనమే రీచ్ అవ్వాలి లేకపోతే వాళ్ళే మన దగ్గరకు వస్తారా? ఇప్పుడు పెద్ద పెద్ద ఫిలిమ్స్ కి బజ్ ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్, సింగర్స్, పెద్ద యాక్టర్స్ ఉంటే OTT వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేకపోతే మనమే వెళ్ళి OTTsకి ఇవ్వాలా? అంటే మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉందా, బజ్ అనే. ఇంకోటి ఇక్కడేనండి యాక్చువల్ చాలా మంది ఏమనుకుంటారంటే కొత్త వాళ్ళు రావాలి ఏదని అంటారు, కానీ బట్ మార్కెట్ క్రియేట్ అవ్వాలంటే యాక్టర్స్, స్టార్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఇప్పుడు వరకు హైయెస్ట్ OTT రైట్స్ వచ్చేటప్పటికి కల్కి అండి. మాక్సిమం ఆల్మోస్ట్ 350 crores అంతా OTT రైట్స్ మామూలు విషయం కాదు. సో ఇప్పుడు దానికి రావడానికి కారణం ఏంటి? దాంట్లో ఉన్న క్యాస్ట్ స్టార్స్, ప్రభాస్ ఆల్మోస్ట్ ఒక రేంజ్ లో ఉన్న స్టార్, కమల్ హాసన్ గారు, దీపికా పడుకొని. సో ఎప్పుడైతే ఇప్పుడు రాజమౌళి గారు బ్రేక్ చేసిన ఇది ఫార్ములా ఏంటంటే ఇది వాళ్ళు ఆ రేంజ్ ఆఫ్ స్పెక్ట్రమ్ లో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని డైల్ చేయగలడం. KGF కానీ RRR కానీ ఓవరాల్ ఇవే ఉన్నాయి మీరు చూసుకుంటే OTT రైట్స్. రెండోది ఆ బజ్ క్రియేట్ చేయడం ఎలాగనేది డైరెక్టర్కి తెలిసి ఉండాలి, ప్రొడ్యూసర్స్ తెలిసి ఉండాలి. సో అది ఎలా వస్తుంది అంటే ఆ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఉన్న ప్రీవియస్ రికార్డ్స్, లేకపోతే ఆ ప్రొడక్షన్ హౌస్ కొనేది, ఆ స్టార్ కొన్న ప్రీవియస్ కలెక్షన్స్, లేకపోతే వాళ్ళకున్న ఫ్యాన్ బేస్, ఇక్కడ ఇది మేజర్ రోల్ ప్లే చేస్తారు. మీరు కొత్త వాళ్ళని తీసుకెళ్లి OTT అంటే అప్పుడు మీరు అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. మనం అప్రోచ్ అవ్వాలి, లేకపోతే వాళ్ళే అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఓకే దీనికి ఇంతవరకు మార్జిన్ ఉంటుందని క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని బట్టి దాంట్లో ఉన్న ప్యాడింగ్ ముఖ్యంగా చూస్తారు. కొత్త వాళ్ళు అయితే మీరు ప్యాడింగ్ లో ఏమన్నా ఉంది, ఓకే కంటెంట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఎంతవరకు నేను మాట్లాడలేదు, కంటెంట్ ప్లేస్ మేజర్ రోల్. ఎక్కడ నేను 2 years బ్యాక్ ఒక ముంబైలో OTTకి సంబంధించిన ఒక సెమినార్ ఒకటి అటెండ్ అయ్యాను. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే కంటెంట్ ప్లేస్ మేజర్ రోల్, బట్ బిజినెస్ విషయానికి వస్తే స్టార్స్ అండ్ ఈ బజ్ ఏదైతే ఉందో దట్ ప్లేస్ మేజర్ రోల్. ఎందుకంటే ఆ ఫస్ట్ క్లిక్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత శాటిలైట్ రైట్స్ కూడా అదే ఉంటుంది. ఇంకోటి ఇంకా ఉండేది ఏంటంటే మ్యూజిక్ రైట్స్ అండి. రైట్, అవును. సో అంటే మ్యూజిక్ రైట్స్ అండ్ అదర్ రైట్స్ అంటే డబ్బింగ్ కావచ్చు, రీమేక్ రైట్స్ కావచ్చు. ఈ రోజుల్లో రీమేక్ రైట్స్ తగ్గిపోయినాయి, ఎందుకంటే మనకు OTT ఓపెన్ అయిపోయి అన్ని చూసేస్తున్నాం, అన్ని లాంగ్వేజెస్ రీమేక్ చేసిన అవుతున్నారు. అయినా కూడా రీమేక్స్ చేస్తున్నారు కొంతమంది, కాదని అనుకోండి. ఒకప్పుడు రీమేక్ కి చాలా వాల్యూ ఉండేది. ఎందుకంటే రీమేక్ కి ఎందుకు వాల్యూ వచ్చిందంటే తెలియదు కాబట్టి. ఇప్పుడు హిందీలో రిలీజ్ అయిన తర్వాత మరాఠీలో తీసే వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది? ఇప్పుడు ఏంటి అంటే అందరికి అవైలబుల్ గా ఉండేసరికి అరే ఇది ఈ రీమేక్ అని తెలిసిపోయి వాళ్ళు కంపేర్ చేయడం స్టార్ట్ పెడుతున్నారు. రైట్. సో ఇప్పుడు ఈ మూవీకి వచ్చేటప్పటికి మనం OTT రైట్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 45 crores 60% వచ్చేసింది. బట్ మిగిలిన రైట్స్ ఏవైతే ఉంటాయో శాటిలైట్ కానీ మిగిలిన అదర్ రైట్స్ ఏవైతే మ్యూజిక్ రైట్స్ ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్ గా 55 crores వరకు మార్కెట్ జరిగినట్టు న్యూస్ అండి.
అయిపోయింది, ఇంకేం 100 కోట్లు అయిపోయింది కదా అక్కడే. 75 పెడితే 100 కోట్లు అక్కడే వచ్చేసింది. బడ్జెట్ ఉంది. అంటే దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళకి అంటే ఇప్పుడు థియేటర్ రైట్స్ లో మనకి షేర్ అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ రోజు కలెక్షన్ లో ప్రొడ్యూసర్ కానీ ఇదని ఉంటుంది. ఇది మాత్రం ఓవరాల్ గా టేబుల్ ప్రాఫిట్ అనే చూసుకోవాలి. సో ఈ ఓటీటీస్ ఏం చేస్తాయంటే ముందులో ఇలా మార్కెట్ తీసుకుని వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీలో దాన్ని బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళకి ఎస్విఓడి టీవీఓడి అని ఉంటుంది. సో అది మనం చాలా పెద్ద టాపిక్. అవి ఓటీటీస్ ఎలా మార్కెట్ అవుతాయనేది పెద్ద టాపిక్. దాని మళ్ళీ మనం వేరేగా సో ఇది వచ్చేటప్పటికి తండాలు చూసుకుంటే అంటే నేను అనుకోవడం ఏంటంటే ఆ డైరెక్టర్ ప్రీవియస్ మూవీ కార్తికేయ 2 నేషనల్ వైడ్ వచ్చిన కలెక్షన్స్ అండ్ అది పాన్ ఇండియా లెవెల్లో వచ్చింది. అండ్ సాయి పల్లవికి ఉన్న ఇది రీసెంట్ గా చూస్తే ఇది సాయి పల్లవి లవ్ స్టోరీస్ ఏదైనా కూడా సక్సెస్ అవుతున్నాయి. అండ్ అంటే తనకున్న క్యూట్నెస్ కానీ దాని నేచురల్ పర్ఫార్మెన్స్ రీసెంట్ గా మణిరత్నం గారు చూస్తే స్టేజ్ మీద సాయి పల్లవి ఫ్యాన్ నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను మూవీ చేయడానికి, అదొక క్రియేట్ చేస్తుంది ఒక ఇమేజ్. అండ్ దాని గురించి కూడా మనకు తెలుసు, డామినేట్ చేస్తుంది పర్ఫార్మెన్స్. అండ్ ట్రైలర్ దీని అన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కానీ ఇది అర్థం చేసుకోవాల్సింది, మనం ట్రైలర్ ద్వారా క్రియేట్ చేసే బజ్ లేకపోతే దాంట్లో ఒక ఎలిమెంట్. ఇప్పుడు తాండేల్ మూవీని చూసుకుంటే మనం అనలైజ్ చేస్తే ఒక సాంగ్ 900 వరకు డాన్సర్స్ పెట్టి 4 crores ఖర్చు పెట్టారు ఆ శివ సాంగ్ ఏదైతే ఉందో. అండ్ సాయి పల్లవి సాంగ్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి మీరు అంత లార్జ్ స్కేల్ లో దాన్ని ఎందుకు చేశారు అని జనం అనుకుంటారు. అదంతా కూడా అల్లు అరవింద్ గారు లేకపోతే గీతా ఆర్ట్స్ GA2 పిక్చర్స్ కున్న స్ట్రాటజీ. సో అలా చేస్తే ఇప్పుడే మనం అనుకోవచ్చు ఈ సాంగ్ ఎందుకెంత ఖర్చు పెట్టారు. అప్పట్లో కృష్ణ గారి సింహాసనం మూవీకి ఒక సాంగ్ 1 crore ఖర్చు పెట్టారంట. ఆకాశంలో ఒక అప్పుడు అందరూ అనుకునేవారు. బట్ అది ఏం చేస్తుంది అంటే మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ యొక్క బజ్ క్రియేట్ చేస్తుంది ఒక మార్కెట్ లో. దానివల్ల ఏమవుతుందంటే ఒక గ్రాండియర్ వస్తుంది. దానికి ఆ గ్రాండియర్ ద్వారా ఈ టేబుల్ ప్రాఫిట్స్ అనేవి వచ్చేస్తాయి. దానివల్ల వీళ్ళు ఏమవుతారంటే సేఫ్ అవుతారు. మీరు ఇదే హీరో ఇదే డైరెక్టర్ కాంబినేషన్స్ లో ఇంకా మూవీస్ వచ్చినాయి, ప్రేమం కావచ్చు లేకపోతే సవ్యసాచి, రెండు కూడా మార్కెట్ లో వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి వచ్చిన కలెక్షన్స్ కి అంత ఇది బ్యాలెన్స్ అయింది. ఏదో ఒక దాంట్లో లాస్ అయ్యారు కూడా సవ్యసాచి. థర్డ్ ఫిల్మ్ కదా సేమ్ నాగ చైతన్యతోనే. సో వీళ్ళు ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చూసుకుని సో మిగిలిన ఫ్యాక్టర్స్ ఏం చేయొచ్చు వాళ్ళిద్దరి మీద డిపెండ్ అవ్వకుండా ఈయన కార్తికేయ కలెక్షన్స్ ని యూజ్ చేసుకోవచ్చు, మార్కెట్ చేయొచ్చు. గీతా ఆర్ట్స్ అంటే స్ట్రాటజీ ఖచ్చితంగా. సో వాళ్ళు పెద్ద ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. తర్వాత ఈయన ప్రీవియస్ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి పాన్ ఇండియా లెవెల్లో చేయొచ్చు. తర్వాత లవ్ స్టోరీ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అనే ఒక ఇదిని క్రియేట్ చేశారు. అవును, అంటే ప్యూర్ లవ్ స్టోరీ, ఇంకా ఇంటెన్స్ గా వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ డీప్ కనెక్షన్ ఉంది ఇంటర్నల్ గా అన్నట్టు చూపిస్తున్నారు. అంటే ట్రైలర్ లోనే ఇంత ముందు ఏం చేశారంటే ఈయన డైరెక్టర్ గారు మైథలాజికల్ వేలో వెళ్ళేవారు కొన్ని. ఇప్పుడు ఏం చేశారంటే ప్యూర్ లవ్ స్టోరీ రియలిస్టిక్ మేకింగ్ చూపించారు. అంటే మీరు ట్రైలర్ చూస్తే పాకిస్తాన్ వెళ్ళిపోయిన ఒక ఇది ఎలా వస్తాడు అదే పెద్ద కాన్ఫ్లిక్ట్. అవును, అది చాలా ప్రేమ కోసం వస్తున్నా వచ్చేస్తున్నాను కదే బుజ్జి తల్లి అనుకునేటప్పుడే మనకు అనిపిస్తుంది ఎలా వస్తాడు అని మనం కనెక్ట్ అవుతాం. ఆ రియలిస్టిక్ గా వాళ్ళు మేకప్ లేకుండా సాయి పల్లవి అంటే ఎప్పుడు మేకప్ వేసుకోరు. అవును, నాగ చైతన్య కూడా అంతే రియలిస్టిక్ గా చూపించి అండ్ రా కంటెంట్ ఒక ఫిషర్ మ్యాన్ ఇదిలో చూపిస్తున్నారు. సో ఎప్పుడైతే ఇదంతా చేశారో అంటే మూవీ తీయడం ఒక ఎత్తు అండి. చాలా మంది డైరెక్టర్లు ఏమనుకుంటారంటే ఈవెన్ నేను కూడా నేర్చుకోవాల్సిన విషయం అంటే చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కథ రాసేస్తాం చేసేస్తాం కాదు, మార్కెటింగ్ ఎలా చేస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము ఫేమస్ అనే ఒక సినిమా దాని మార్కెటింగ్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. కొత్తగా వచ్చినా కూడా అల్లు అరవింద్ గారి హెల్ప్ తీసుకుని వాళ్ళు తెలిసిన యూట్యూబర్స్ వాళ్ళు సో అట్లీస్ట్ వాళ్ళు సర్వైవ్ అవ్వగలిగారు. అలాగా ప్రతి ఫిల్మ్ మేకర్ కూడా మార్కెటింగ్ మీద ఫోకస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రొడ్యూసర్స్ ఏమవుతారు, ప్రొడ్యూసర్స్ ఏమైతేనే మనకి నెక్స్ట్ మూవీ ఉంటుంది. అంటే మనం ఎంత కళాత్మకంగా తీసామనేది. ఇప్పుడు రీసెంట్ గా నేను మామీ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళాను. అక్కడ మూవీస్ చూస్తే చాలా ఆర్టిస్టిక్ గా ఉంటాయి. బట్ అవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అవడం పోతే బడ్జెట్ అంతా ఏమైపోద్ది మీకు బూడిదలో పోసిన పని అయిపోతుంది. సో ప్రొడ్యూసర్ నెక్స్ట్ రావడం చాలా కష్టం అవుతుంది. అవును, వాళ్ళు కోలుకోవడమే కష్టం అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఎక్కడ. సో ఆ రకంగా చూసుకుంటే తాండేల్ అనే మూవీ మంచి బిజినెస్ చేసినట్టు నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళ స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇది మనకి ఇప్పుడు ప్లస్ ఒకప్పుడు ఓటీటీ అనేది లేదు. సో ఓటీటీ అనేది అడిషనల్ అడ్వాంటేజ్, చాలా అడ్వాంటేజ్. శాటిలైట్ రైట్స్ ఉండేవి. ఇప్పుడు ఎంత మార్కెట్ ఓపెన్ చేస్తారు. రాజమౌళి గారు పుణ్యమా అని, తర్వాత వచ్చిన పుష్ప కానీ ఇటువంటి అని, తర్వాత ప్రభాస్ మూవీ
స్టోరీస్ నేషనల్ వైడ్ మనకి ఇంటర్నేషనల్ వైడ్ కలెక్ట్ అవ్వడం. ఒక రకంగా తెలుగు మూవీ ఇప్పుడు ఓటీటీస్ అన్ని కూడా తెలుగు మూవీ కోసం వెయిట్ చేస్తున్నాయండి. సో దానికి తగ్గట్టుగా స్ట్రాటజీస్ క్రియేట్ చేస్తే మనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు రానా కానీ వీళ్ళందరూ చూసుకుంటే వాళ్ళు హెల్ప్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. మన తెలుగులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరు ఒకరినొకరు వెనక్కి పుల్ క్రాబ్ స్టోరీలో కాకుండా ఒకళ్ళ మూవీకి ఒకళ్ళు వచ్చి ఇప్పుడు పుష్ప బయటకు వెళ్ళడానికి కారణం ఏంటంటే పుష్ప డైరెక్టర్ సుకుమార్ గారు ఏం చెప్పారు, ఫస్ట్ థ్యాంక్స్ టు రాజమౌళి గారు. యాక్చువల్లీ వాళ్ళిద్దరు కాంపిటేటర్స్ బట్ గుడ్ ఫ్రెండ్స్. కరెక్ట్. మూవీ తీయడానికి కాంపిటీషన్ ఫీల్ అవుతారు తప్ప బిజినెస్ లో ఎప్పుడు వాళ్ళు ఒకరి విషయంలో ఒకళ్ళు ఇది చేయరు. ఆయనే వెళ్ళి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని అనుకుంటారు. రానా వచ్చేటప్పటికి ఖచ్చితంగా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో దీన్ని మనం ఎలా చూసుకోవాలి అనేది అర్థం చేసుకుంటే మనకి, లేకపోతే ఒక రకంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ ప్రీవియస్ గా ఫెయిల్ అయింది, బట్ ఇప్పుడు సక్సెస్ అయినా అంటే కమర్షియల్ గా ఒక సేఫ్ అయిపోయారు. మిగిలినంతా కూడా గీతా ఆర్ట్స్ కి GA2 కి బోనస్ అని నేను అనుకుంటున్నాను. సో ఇదండి ఓవరాల్ గా మీరు అడిగిన దానికి. సో నార్మల్ గా ఈ OTTs గురించి మనం ఇంకా ఎలాబరేట్ గా మాట్లాడుకోవాలి. నా దగ్గర అయితే చాలా డౌట్స్ ఉన్నాయి మీరు ఇప్పుడు మాట్లాడే కన్వర్జేషన్స్ తోని. సో ఇప్పటికైతే ఈ తండేల్కి అయితే ఆల్రెడీ మనకి టేబుల్ బిజినెస్ అయిపోయింది, టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది. సో ఇంకా థియేటర్స్ లో ఎలా అవుతుంది, ఈ డిస్ట్రిబ్యూటర్ కి ఎంత వరకు వస్తుంది అనేది ఇంకా దాని తర్వాత చూసి డిస్ట్రిబ్యూషన్ ఎక్కువైపోద్దండి. కరెక్ట్. ఇది కూడా ఒక రకమైన మార్కెటింగ్. వాళ్ళు కొంటున్నారని ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఎగ్జిబిషన్ లో షాప్ దగ్గర జనం ఎక్కువ ఉంటే మనం ఎలా వెళ్తాము, ఇది కూడా కుమార్ ఆంటీకి ఎలా పాపులారిటీ వచ్చిందో ఇంకా ఆటోమేటిక్గా బస్ క్రియేట్ అవును. సో ఇదంతా కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ. సో ఖచ్చితంగా థియేటర్స్ దగ్గర కూడా ఇది ఎక్కువ, దాన్ని ఏమంటే థియేటర్ ఎక్కడ సక్సెస్ అవుతుందంటే ఎక్కువ స్క్రీన్స్ వచ్చే రోజు. కాకపోతే సంక్రాంతికి రాలేకపోయింది కానీ February 7th అంటే కూడా మంచి వస్తారు. అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు కానీ మిగిలిన వాళ్ళు మరి వస్తారని నేను అనుకుంటున్నాను. వచ్చినా రాకపోయినా వీళ్ళు సేఫ్గానే ఉన్నారు, రావాలని కోరుకుంటున్నాను అంతే. సో ఇదండి మా డిస్కషన్ ఆన్ తండేల్, సో బిజినెస్ గురించి. సో విల్ మీట్ యూ ఇన్ అనదర్ పాడ్కాస్ట్, అది కూడా OTTs గురించి మేము మాట్లాడుకుంటాం ఆ రోజు. సో విల్ మీట్ యూ ఇన్ అనదర్ పాడ్కాస్ట్. మీన్ వైల్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Rawson Films.